ఇద్దరు కొత్త బిచ్చగాళ్ళు అయితే ఏసీబీ అధికారులు అయితే పట్టుకోవడం జరిగింది. భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ శాంతాపురి సుజాతని, అలాగే డిఆర్ఓ ఇన్ఛార్జ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ భూక్య కృష్ణని 3,50,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు డిఎస్పీ పక్కా ప్రణాళికతోని పట్టుకోవడం జరిగింది. మరి ఇద్దరి లంచగొండిలను అడుగుతున్నా, మీరు కూర్చున్న వెనుక సీట్ల ఏముంది? మన నేషనల్ ఎంబ్లెమ్ ఉంది, మన జాతీయ చిహ్నం, దానికి వెల కట్టలేం. మరి టాపిక్ లోకి వస్తే, మరి ఒక రోడ్ కాంట్రాక్టర్ మరి ఫారెస్ట్ లో రోడ్ వేసే క్రమంలో, ఒక బీటీ రోడ్ వేసే క్రమంలో రోడ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు ఫారెస్ట్ అయితే డిస్టర్బ్ చేసినావు, మరి నీ మీద కేసు చేయకుండా ఉండడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ ఇద్దరైతే అడగడం జరిగింది. మనోళ్ళు ఎట్లా పంచాయతీ చేస్తారు? మరి అంత కాదు అని చెప్పి ఒక 3,50,000 రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నారు వీళ్ళిద్దరు. మరి కాంట్రాక్టర్ ఏం చేసిండు, సరే ఇట్లా చేస్తారని ఏసీబీకి కాల్ చేసి అప్రోచ్ అయ్యి ఆ రకంగా పట్టుకోవడం జరిగింది. మరి మంత్ స్టార్టింగ్ లోనే శాలరీలు వస్తున్నాయి, మీకు శాలరీ సరిపోకపోతే తెల్లందాకా మరి భద్రాచలం రాములవారి గుడి ముందట బిచ్చమడకది నుండి కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి. మరి ప్రజలు కట్టే ట్యాక్స్లతోని జీతాలు తీసుకున్న సంగతి మర్చిపోతున్నారు.